డ్రగ్ నియంత్రణకు యువత నడుము కట్టాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా లైన్స్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొని మాట్లాడారు. మనం 5 ధనవంతులతో తిరిగితే 6 ధనవంతుడిగా మారతామని, 4 పిచ్చోళ్లతో తిరిగితే 5వ పిచ్చోడుగా మారతాం, 4 వ్యసపరులతో తిరిగితే 5వ వ్యసపరుడుగా తయారవుతాం. ఈ విషయాన్ని నుంచి మంచివారితో మెలిగేలా శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు. డ్రగ్ నీత రిమ్మి కొట్టేందుకు పోలీసులతో పాటు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. ఇక డ్రగ్స్ కి జీరో అసలు ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది పెద్ద ఛాలెంజ్ గా తీసుకొని ఈ సంకల్పం కానీ మొన్న స్టార్ట్ చేసిన ఈగల్ కానీ ఈ ప్రోగ్రాంలు మీ భవిష్యత్తు గురించే. మీరు భారతదేశ భవిష్యత్తు పౌరులని మర్చిపోకండి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కళలు, మీరు ఆలోచిస్తున్న విధానం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఏమవ్వాలనుకున్నా ఇక్కడ అందరూ ఐపీఎస్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది చేతులు ఎత్తారు ఐపీఎస్ అవుతానని. ఒక ఐపీఎస్ఏ కాదు, ప్రపంచం చాలా మారిపోయింది. ఒక అద్భుతమైన వరల్డ్లో ఉన్నాం. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ యూత్గా నిలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా.